సో ప్రస్తుతం మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఆపర్చునిటీస్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ అసలు ఎలా ఉంది? అంటే ఫుడ్ పరంగా చూసుకున్నా, లేదంటే అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా చూసుకున్నా ఏ విధంగా ఉంది కాలేజ్ అని చెప్పి. హలో అండి. హలో సార్, మీ పేరు? నా పేరు వికేష్. వికేష్. యా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను విజయవాడ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుందండి మార్వాడి యూనివర్సిటీ మీకు? కాలేజ్ అయితే చాలా బాగుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సౌత్ ఇండియా ఫుడ్ కూడా చాలా అవైలబుల్ గా ఉంది. లెక్చరర్స్ కూడా మనకి చాలా సపోర్ట్ గా ఉన్నారనమాట. తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అంత మాత్రం కాలేజ్ అయితే నెంబర్ 1 గా ఉంది. ఎందుకు పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయించాలి? మన చుట్టుపక్కల కాలేజెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మనకి ఏంటంటే అక్కడ చదువుకుంటే మనకి లాంగ్వేజ్ అనేది ఎప్పటికీ ఇంప్రూవ్ అవ్వదు. ఇక్కడ చదువుకుంటే ఏంటంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వేరే వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడతాం కాబట్టి ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు ఏ కాలేజ్కైనా వెళ్ళండి, మినిమం 6 lakhs, 4 lakhs, 5 lakhs ఫీజు ఉంటుంది. ఇక్కడ మాత్రం అంత ఫీజు ఉండదు. మనకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో పేరెంట్స్కి ఏం చెప్తారు? అంటే పంపించాలా వద్దా అనుకున్నటువంటి పేరెంట్స్కి? పేరెంట్స్ అయితే తప్పకుండా పంపించవచ్చు. ఫోన్ లో వాళ్ళ పేరెంట్ పర్మిషన్ పెడితే గానీ మేము బయటకు వెళ్ళనీకి ఉండదు. ఎంతైనా కాలేజ్ లో ఉండాలి. గర్ల్స్ కి కూడా 9:30, 9:45 కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. బయట ఉండడానికి అసలు అవకాశం లేదు. వార్డెన్స్ కూడా అవైలబుల్ గా ఉంటారు. ఎనీ టైం సెక్యూరిటీ గానే ఉంటది.